హైదరాబాద్లో ఒక బెస్ట్ జేఈ నీట్ కోచింగ్ సెంటర్ అయినా ఉందా? జనరల్గా ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఫిడ్జీ ఉండొచ్చు, నారాయణ ఐఐటి ఉండొచ్చు, శ్రీ చైతన్య అకాడమీ ఉండొచ్చు, ఐఐటి అకాడమీ, జేఈ అకాడమీ ఉండొచ్చు, తర్వాత వచ్చేసి ఆకాష్, తర్వాత టైమ్, తర్వాత ఎల్ఎన్ కెరీర్ ఇన్స్టిట్యూట్, రెసిడెన్స్, ర్యాంక్ రిడ్జ్, నానో జూనియర్, పేజ్, రాక్వుడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జేఈ నీట్ అకాడమీలు అయితే హైదరాబాద్ లో ఉన్నాయి. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ లో చాలా వరకు 99% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇవే చేస్తున్నాయి. వాళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కడో ఒక బ్రాంచ్ లో మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఆ బ్రాంచ్ లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఆ బ్రాంచ్ లో మెరిట్ స్టూడెంట్స్ తీసుకుంటారు, ఆ బ్రాంచ్ లోనే వాళ్ళ దగ్గర ఉండి పర్సనల్ అటెన్షన్ ఉంటుంది, బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మంచిగా వాళ్ళని మంచిగా చూసుకొని ఆ ఒక్క క్యాంపస్ నుంచే ర్యాంక్స్ వస్తాయి. మొత్తం మా ఇన్స్టిట్యూట్లో అన్ని ర్యాంక్స్ వచ్చాయని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు పర్టికులర్గా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరన్నా వీడియో చూస్తే, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో జేఈ నీట్ కోచింగ్ ఎక్కడ జాయిన్ అయ్యారు, అక్కడ ఎలా ఉంది, దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బాగుందా బాగలేదా, సో చాలా క్లారిటీగా. బాగలేకపోయినా మీరు ఐఎమ్ ఓపెన్ టు కమెంట్స్, మీరు క్లియర్గా కమెంట్ పెట్టండి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, సో మీకు ఎలా అనిపించింది, సో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది. సో ఫర్దర్గా చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, బెస్ట్ ఉండగానే చెప్పండి, సో దట్ ఏంటి అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో ఇన్ని జేఈ నీట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, సో కొన్ని కీ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదని పర్టికులర్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దాంట్లో ఈ పర్టికులర్ బ్రాంచ్లో ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్, సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, లోకల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేకపోతే మంచి ఐఐటి నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పిస్తూ ఉన్నారా, మంచి ఫ్యాకల్టీ లేకుండా ఏదో నార్మల్ ఫ్యాకల్టీ మంత్రంగా సో చెప్పిస్తూ ఉన్నది ఖచ్చితంగా కనుక్కోవాలి. దాంతోపాటు స్టడీ మెటీరియల్ అంటే ఇన్స్టిట్యూట్ డబ్బులు సంపాదించుకోవడానికి స్టడీ మెటీరియల్ కాదు, అది వర్తా కాదా, సో ఎలా ఉంది, మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, టెస్ట్ సిరీస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి బ్యాచ్ సైజ్ వచ్చేసి లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉండాలి. 120 మంది 150 మంది క్లాస్లో కూర్చుంటే పిల్లలు వెళ్ళడానికి అవ్వదండి. చాలా పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. క్యాంపస్ బాగుంది, సో మంచి ఇన్స్టిట్యూట్, మంచి జేఈ నీట్ కోచింగ్ కాదు, లిమిటెడ్ బ్యాచ్, మినిమం 30 నుంచి 50 దాటకూడదు. ఒకవేళ 50 దాటిందంటే ఒక టీచర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, అటెన్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు వింటున్నారో కూడా తెలియదు. వాళ్ళ పాటికి అలా బోర్డు తిరిగి చెప్పుకొని పోతారు. పిల్లలు వీళ్ళ పాటికి ఈయనవాడు వింటాడు, ఎన్నోడు అట్లా కాదు కదా. టీనేజ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పిల్లవాడి మీద అటెన్షన్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఒక కనీసం నీట్నెస్ ఉండదు. హాస్టల్లో ఎట్లా పడితే అట్లా ఉంచుతారు. ఎప్పుడో ఒకసారి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు. అట్లా కాకుండా రెగ్యులర్ బేసిస్లో నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టెస్ట్ సిరీస్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ ఎలా ఉంది, టెస్ట్ సిరీస్ మంచిగా కండక్ట్ చేస్తున్నారా లేదా. తర్వాత డౌట్స్ క్లియరెన్స్ మెకానిజం ఉందా లేదా, ఒక పిల్లవాడికి డౌట్ వస్తే క్లియర్ చేసేవానికి అసలు కనీసం అవైలబిలిటీ ఎవరు ఉంటున్నారు. దీంతో పాటు పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పర్సనల్ అటెన్షన్ దేంట్లో, పర్ఫార్మెన్స్ అంటే ఎలా చదువుతున్నారు, సో మాక్ టెస్ట్లు రాస్తున్నారు కదా, సో ఎక్కడే వెనకబడి ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ఇంకా కోపం అయితే బాగుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆస్పెక్ట్స్ కీ ఫ్యాక్టర్స్ ప్రతి జేఈ నీట్ కోచింగ్ సెంటర్ సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదని మీరు కమెంట్ రూమ్లో తెలియజేయచ్చు. సో అది ఏ బ్రాంచ్, పర్టికులర్ బ్రాంచ్ అంటే ఓవరాల్గా ఈ బ్రాంచ్ బాగుంది అన్నట్లు ఆ బ్రాంచ్ గురించి, అంటే ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది జేఈ కోచింగ్ అట్లా కాదు, పర్టికులర్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ బాగుంది ఏ బ్రాంచ్ బాగలేదు. ఈ వీడియో ఎంతమంది రీచ్ అవుతుందో నాకు తెలీదు, కానీ ఒకవేళ రీచ్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. షేర్ చేసి ప్రతి ఇన్స్టిట్యూట్ జేఈ నీట్ కోచింగ్ బాగోతాలన్నీ, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలాగా మనం ప్రయత్నం చేద్దాం. సో దట్ ఫర్దర్గా మన జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.